నువ్వు మా అమ్మవి. ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరినెప్పుడూ కాపాడమ్మా. అమ్మా, అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకెందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపుతాడు బంధమి అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా. నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊర్ని కాపాడ్డానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంతవాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చెయ్యి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ్ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరి పొలిమేర దాటందని ప్రమాణం చెయ్యి. కర్ణిక, వృష్టిక, శాకిని, నాకిని, ఆవా, మరాళ, మరాళ, జరోహ, ఆవాహ, వగర, యశోర, జంజర, ఆవాహ. అర్రే, మంటలు తప్ప మనిషి కనపడ్డేటి ఏడి బొగతా. ఊళ్ళో ఆస్తులు చాలలేదా? వల్లకాట్లో కూడా బ్రాంచ్ ఎట్టేశావు. నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసి. ఇదిగో బొగతా, అదే చూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను. అయ్యి బాబాయ్ బాబాయ్, కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి? అరే, ఆడిపోయాడు. అసరా, ఈ శక్తి చాలదే, ఈ శక్తి చాలదే. ఇలానే నాకే అంతుపట్టకుండా ఉంది. ఈ ఇడ్డూరాలేంటి, ఈ ఇన్నేశాలేంటి? ఊరుకో. ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో. ఏంటది? ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది, శోభనం చెడగొట్టింది నేను కాదు, ఓ మహాశక్తి. ఆహా, ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది. ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు గాని ఆ శక్తి నాకు కావాలి. నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి. ఏంటి శక్తి మహాశక్తి అంటూ 4 కోడిగుడ్లు 3 నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానికా?
ఎంత పవర్ఫుల్ ఎలనయ్యుండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవ పని. ఎలనన్నవాడు ఎవరి మీద ఆధారపడకూడదు. నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు అడిగిచ్చి పెళ్లి చేస్తాను. ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. లేకపోతే చతుర్దశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను, అడ్వాన్స్ తిప్పికొట్టు. ఇంక కిందకి పైకే కాదు, అడ్డంగా కూడా ఎగురు. వస్తాను. మూర్ఖుడు ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు. అది వదలదు, ప్రాణాలు తింటది. ఇదంతా ఊరోళ్ళ సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికొచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టేటాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాల కుర్చీ, వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఊసలు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేయాలి. యాదో సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చిచి నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి, నాకు బలి నవ్వొచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెళ్ళిరిసిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అనే, లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు, అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయ స్వామి బొమ్మేది? ఫ్రిడ్జ్ అది, తాగటెట్టుకుని సామాన్లు, సోఫా, మొత్తం పోయే. నేనే ఇచ్చేశాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేశాను. మరి డబ్బు అసలిచ్చారు. వడ్డీ వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలిచ్చారు, ఇంకొందరేమో దసరా పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో మేం పోయాకిస్తామన్నారా? కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముచ్చుతున్నారు. అందుకే ఇచ్చేశాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అబ్బాబాబాబా, అంతుందా? చాలా ఉంది. అర్రే అర్రెర్రెర్ర, ఏం గొప్పగా చెప్పిందండి. ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది, నా మడ్డర్ల మీద మర్యాద పెరిగిపోతుంది. భోసనం గారు తాకట్టేట్టును భోసానం పెట్టేంత లేదు దీని వయసు. ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది. అర్రెర్రెర్రె, అర్రె, గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారేయాలి, లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది. ఎవడో ఈను డెత్ గురించి అయితే నాకు చెప్పు, డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు. పని అయిపోయిందా? అయిపోయాడు ఆకుల కింద లంగరగా. ఇదేం బాగానేదిరా అబ్బాయి. అదేంటి ఈ కళ్ళజోడు లేటెస్ట్ మోడల్ నానా? ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు, కోడలు మోడల్ గురించి. ఏంట్రా, మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరందరికీ ఊరికి దారగత్తం చేసింది. రియలీ మంచి పని చేసింది. మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరూ ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్. మన ఇల్లు కూడా బాగుపడింది. ఇంకెవ్వరూ మన గురించి మాట్లాడరు. నాకు ప్రమోషన్ వచ్చింది. చూసారా అత్తయ్య, ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. మీరు రండి. రావి చెట్టు కింద రామయ్య సోదరు ఇంకో ఎతకం చెప్పాడు. తల్లి తండ్రి ఏపకాయ, పెళ్ళం పిల్ల యాపిల్కాయ అని. ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చేస్తున్నారు. దీన్ని కటింగ్ చేసేసి ఆడిని నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు. పోయింది చెల్లెమ్మ నీకు. రా అన్నయ్య, చింత చిగురు కూరుండని భోంచేద్దాంరా. చింత చెట్టు మీద చిన్నదయ్యంలా అరిచేసి చింత చిగురు కూరండి అని రమ్మంటుంది ఏంటి? ఎవరో అర్థం అవ్వలేదు. ఇటు వెళ్ళడమే మంచిది.